ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ప్రభు సన్నిధానంలో మనం కూడుటకు, ప్రభు సన్నిధానంలో ఆయన వాక్యాన్ని మనం చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యం ద్వారా బలపరచబడడానికి, వాక్యం ద్వారా పురికొల్పబడడానికి, వాక్యం ద్వారా భద్రపరచబడడానికి, మరి సమయంలో వాక్యం చుట్టూ కూడడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయం కొరకైతే వందనాలు. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు చెల్లించు. మరి ఈ సమయంలో మాతో కూడా మీరు మమ్మల్ని ఎత్తిపట్టుచు మరి ఈ యొక్క పరిచర్య ప్రభు మహిమార్థమే జరిగినట్లు మరి మీరందరూ సహకరించవలని కోరుతూ వస్తుంటున్నాం. మరి ఈ సమయంలో మరి దేవుడు మనందరినీ గత వారమంతా భద్రపరిచినందుకు వందనాలు చెల్లించు. ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని మనకు దీవెనకరంగా ఆశకరంగా చేయనట్లు మరి కోడికను మనం మొదలు పెట్టుకుందాము. మరి ఈ సమయంలో మీరందరూ ప్రార్థనలో ఏకీభవించవాలని ప్రభునామం మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతుంటున్నాం. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల ప్రభా దగ్గర తండ్రి, కృపంతటి కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుచు నీ సన్నిధిలో ప్రభా ఈ విధంగా వాక్యం చుట్టూ కూడడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క సమయం కొరకై నీ వందనం. గత వారమంతా మీరు కాచి కాపాడి భద్రపరిచినటువంటి దేవానికి స్తోత్రం. ఈ వారం కూడా ప్రభా నీ వాక్య సన్నిధిలో ప్రభా మేము చేరి వచ్చినకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకై నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిలో గడిపే సమయము అది వ్యర్థంగా వెళ్ళకుండానట్లు దేవా తండ్రి, నీ సన్నిధిలో గడిపే సమయము దీవెనకరంగా మహిమకరంగా మరి నీ సన్నిధిలో గడిపే యొక్క సమయము నీకు మహిమార్థంగా, నీ సన్నిధిలో గడిపే యొక్క సమయము నిత్యత్వం కొరకై మా సమయం నీ సన్నిధిలో లెక్కింపబడినట్లు మరి నీ సన్నిధిలో గడిపే యొక్క సమయం దేవా తండ్రి మరి జ్ఞాపకార్థంగా ప్రభావ మీరు చేసుకునగలరని నీ ఎదురు వస్తుంటున్నాం. దేవా తండ్రి, కృపల దేవ కనికరం గల ప్రభావ జీవ ఆహారం మీరే అంటున్నారు. దేవా తండ్రి, ఈ యొక్క జీవాహారంతో మమ్మల్ని జీవింప చేయడానికి మీరు ఉద్దేశించినటువంటి విధానం కొరకై వందనాలు. జీవాహారాన్ని ప్రభు మాకు పంచిపెట్టమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ యొక్క ఆహారాన్ని మాకు విరిచి మాకు అందించమని కోరుతూ వస్తుంటున్నాం. మరి ఒకసారి రక్త పురక్షకి తెచ్చుకొనచ్చు దేవా తండ్రి, ఎక్కడెక్కడే ప్రభావ మేము తప్పిపోతుంటున్నామో మమ్మల్ని క్షమించమని వేడుకొస్తున్నాము. దయ చూపి కనికరించమని కోరుతూ వస్తుంటున్నాము. నీ సన్నిధిలో యోగ్యులం కాదని ఒప్పుకొనచ్చు, నీ సన్నిధిలో అయోగ్యులమని ఒప్పుకొనచ్చు. రక్త పురక్షకి తెచ్చుకొనచ్చు, మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. ఓ దేవా తండ్రి, కృప చూపించండి, కనికరించండి. ఈ పరిచర్య నిరర్థముగా వెళ్ళబడినట్లు సహాయం చేసి నడిపించండి. మా ప్రియులందరినీ ప్రభావ మీరు ఏకీభవించినట్లు సహాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాము. ఓ దేవా తండ్రి, సైతానుడు దేవా తండ్రి నీ వాక్యం వినకుండా వాడు చేయవాడుగా ఉంటున్నాడు కనుక ఓ దేవా తండ్రి మీరే కార్యం చేయమని వేడుకొని వస్తుంటున్నాము. దేవా తండ్రి, ఈ సమయంలో మరి దేవా తండ్రి మేము ధ్యానించేటువంటి వాక్యం మీరు దేవుడుగా ఉంటున్నాం. దేవుని పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు మేము చూస్తూ ఉంటున్నాం కనుక మరి దీనికి ముందు విత్తువాడు విత్తుట మరి చూసుకుంటున్నాం. అవును పరలోకం నుండి ఈ యొక్క వాక్యాన్ని మీరు విత్తినప్పుడు ఆ యొక్క విత్తనం మరి త్రోవ ప్రక్కనది పడినట్టు కాకుండా ఆ యొక్క వాక్యము రాతి నేలలో పడకుండానట్లు ఆ వాక్యము ముళ్ళ పనులో కాదు ఉదయ తండ్రి, మంచి నేలలో పడడానికి మా హృదయాలను మీరు తెరవజేయమని కోరుతూ వస్తుంటున్నాము.
ఉదయం తండ్రి జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపించి అన్ని విషయంలో తోడ్పడమని వేడుకొని చూస్తున్నాం. ఉదయం తండ్రి జ్ఞాపకం చేసుకొని కనికరించండి. ఈ వాక్యాన్ని ప్రభా మీరే నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొని చూస్తున్నాం. దేవ తండ్రి కార్యం చేయండి, ప్రభా కృప చూపించమని వేడుకొని చూస్తున్నాం. ఈ సమయంలో మా మధ్యలో అనారోగ్యంగా మా ప్రియుల కొరకే ప్రార్థించుకున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించండి, ముట్టండి, స్వస్థపరచండి. శామ్యూల్ బ్రదర్ ప్రభా మరి దగ్గర ఫతేనగర్లో కుమార్ సిస్టర్ హస్బెండ్ ప్రభా మీరు తాకింది వందనాలు. కరోనా వైరస్ నుండి ప్రభా ఆ బిడ్డను ముట్టినా ప్రభా నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు సీఎన్ ప్రార్థన మందిరం సంఘము ప్రభా ప్రార్థించినప్పుడు కార్యం చేసినారు, నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా సైమన్ బ్రదర్ ప్రభా జేకబ్ కుమారుడు దేవుడి క్వారంటైన్లో ప్రభా ఇంకా ఏది తొందర కలగకుండా మీరు కాపాడుతూ వస్తున్నారు, నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా దగ్గర తండ్రి మరి ఏజీ కాలనీలో కర్మన్ ప్రేయర్ హౌస్లో ప్రభా మరి ఓఎంలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క శాంసన్ సహోదరుని ప్రభా మీరు ముట్టినారు, దేవుడి తండ్రి స్వస్థపరిచినారు. సంఘం ప్రార్థించినప్పుడు ఓ దేవుడి తండ్రి నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. ఓ దేవుడి తండ్రి కృప చూపించడం ఆ సహోదరు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన నీరసాన్ని తొలగించి ఎలాంటి ప్రభా మరి బలహీనత సోకకూడనట్లు సహాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా మాకు నడిపించండి, వాక్య పఠనంలో మీరు సహాయం చేసి నడిపించమని నీ కృపగా అప్పగించుకోవచ్చు. వందనాలు చెల్లించు, క్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి పాట పాడుకుంటాము 544. ఓకే, 544 పాట. ఎప్పుడు మొదటి 4 వచనాలు పాడుకుంటాము. మరి ఈ దినము మరి చివరి 4 వచనాలు మాత్రమే పాడుకుంటాము. 544 కొత్త పాఠ పుస్తకాల్లో మరి పాత దాంట్లో 457. ప్రభు యేసు నా రక్షక, నసవు కన్నులు నాకు నిరతము నేను చూడ, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. కాబట్టి 4వ వచనము ఎందరేసుని వైపు చూచెదరో, 5వ వచనం విశ్వాసకర్తయగు ఓ యేసు ప్రభు కంటికి కనబడినవి ఎన్నో, 6వ వచనము 7వ వచనం లోక భోగాలపై నా నేత్ర. ఆ విధంగా మరి పాడుకుంటాము. అందరూ సహకరించవాలని ప్రభు యేసు క్రీస్తు నామమున మిమ్మల్ని ప్రతిపాదించుచున్నాము. యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ. ప్రభు
నిరతమునే నిన్ను చూడా విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాడబలుడెందని వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాడబలుడెందని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా కంటికి కనబడని నీవెన్నియో చెవికి వినబడని వెన్నియో కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లోకాభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృపను లోకాభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృపను నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడని నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫయు నీవే ఓమెగయు నీవే అల్ఫయు నీవే ఓమెగయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా పాట పాడుకుంటాము. క్రీస్తుని స్వరం విందును వేపుకి నమ్మడం పాట పాడుకుంటాము.
ఇందులో కూడా ఆఖరి 4 వచనాలు మాత్రం పడుకుంటాము. ఆల్ ద లాస్ట్ 4 verses. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం వినడానికి ప్రభు మనకు సహాయం చేయండి కనుక. పాత దాంట్లో 399, కొత్త దాంట్లో 468. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. స్వరము నీ మార్గము చూపును, ఆది మధుర స్వరము నీ మార్గము చూపును, కుడి ఎడమల తిరిగి నా కుడి ఎడమల తిరిగి నా నీ స్వరమే వినబడును, కుడి ఎడమకు తిరిగి నా నీ స్వరమే వినబడును. దేవుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. తుఫానులు కలిగి భయభీతులలో నిండా, తుఫానులు కలిగి భయభీతులలో నిండా, భయపడకు మని పలికే, భయపడకు మని పలికే, ప్రేమగలని స్వరము, భయపడకు మని పలికే, ప్రేమగలని స్వరము. స్తుతి స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. మరణాంధకార లోయలో నేనున్నా, మరణాంధకార లోయలో నేనున్నా, నీకు తోడైయుంటి, నీకు తోడైయుంటి, అనేడి స్వరమును
ప్రైజ్ ది లార్డ్. మరి సమయము మరి బైబిల్ పఠనము కలిగి ఉంటకు ప్రభు మనకు సహాయం చేయను కాక. మరి గత వారం కూడా మనం చూసినటువంటి విధానంగా మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయాన్ని మనం చూసుకొని ఉంటున్నాం. మరి ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో దాదాపు 6 ఉపమానాల్లో మరి యేసు ప్రభు మరి అక్కడ బోధించినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. పరలోక రాజ్యాన్ని గురించి మరి అక్కడ ఉన్నటువంటి జన సమూహములకు మరి తాను మరి బోధించినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. మరి ఈ సమయంలో మరి మనం చూసినట్లయితే మొదటి ఉపమానము పైన వారం చూసుకున్నాము. తన పొలంలో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమలను మధ్య పురుగులను విత్తిపోయినటువంటి వాడు చూసుకుంటున్నాం. ఆ యొక్క సంగతి మనము పోయిన వారం చూసుకున్నాము. మరి దాని విషయమై ఎక్కువ మనము ధ్యానించము. మరి యూట్యూబ్లో ఉంటుంది, దాని విషయమై మీరు ఇంకను మరి కావాలంటే దాంట్లో చూసుకోవచ్చు. మరియు రెండవది మరి పరలోక రాజ్యము మరి పొలంలో విత్తిన ఆవగింజలు పోలినటువంటిదిగా చూసుకుంటున్నాం. ఇక్కడ గోధుమలు పురుగులు మరి మొదటి మరి ఆ యొక్క ఉపమానంలో మరి రెండవ దాంట్లో ఆవగింజ. ఈ విధంగా అన్నింటిలో చిన్నది అయినప్పటికీ మరి దేవుడు ఎంతగా దాన్ని ఫలింపజేసి ఎదిగింపజేసినటువంటి సంగతి చూస్తున్నాం. కనుక దేవుని కార్యాలు మరి ఆ విధంగా ఉంటాయి. గొప్ప కార్యాలు మన సంగతి మనము చూసి ఉంటున్నటువంటి సంగతి మనం చూసుకుంటున్నాం. మరి యూట్యూబ్లో మరి పోయిన వారము మనం చూసుకున్న దాన్ని మీరు చూసుకున్నట్లయితే మరి ఇంకా విశదీకరింపబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి ఈరోజు మరి 3వ ఉపమానము 3, 4, 2 ఉపమానాలు మనం చూసుకొని ముగించుకుంటాము. వచ్చే వారము ఇప్పుడు 3, 4 తర్వాత 5, 6 వచ్చిన ఉపమానం అంటున్నారు. మరి చూసినట్లయితే 33వ వచనం నుండి మరి 35 వరకు మరి 3వ ఉపమానం ఉంటుంది. చదవండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి ఓ వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉంటున్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించినటువంటి వాడుగా చూస్తున్నాము. మరి ఈ సమయంలో మరి
ఈ యొక్క పుల్లని లేక పులిపిండిని గురించినటువంటి సంగతి మనం చూస్తుంటున్నాం. మరి 33వ వచనం నుండి 35 వరకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క పులిపిండిని గురించినటువంటి సంగతి చూస్తుంటున్నాము. ఎక్కడనో మరి ఈ యొక్క పులిపిండిని ప్రభు మరి దాన్ని సహించే వాడుగా లేనటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి ఈ సమయంలో మరి చూసినట్లయితే నిర్గమకాండం అది ప్రభు సన్నిధానంలో పులిని రొట్టెల పండుగలోను లేకుంటే పస్కా పండుగలో కూడా అది పులి అనేది మరి పులిసినది ఏది ఉండకూడదు అన్నటువంటి సంగతి చూస్తుంటున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 15 మరి వచనం నుండి 20 వచనం వరకు మనం చూసుకుంటాము. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుకోవాలి. అదే కాక మరియు ఏ పని చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవాలి. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నాము, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు పులి అనేది ఏది ఉండకూడదు. పులి అనేది అంటే చెడుగును మనం చూసుకుంటున్నాం. కాబట్టి కలుషితమైనది లేక చెడుగు మరి పులిసిన దానికి సూచించుచుండగా మరి అది మరి మీలో ఉండకూడదు. దాన్ని పులిసిన దానిని తినువాడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. 7 దినములు ఆ పులిని రొట్టెల పండుగ సమయంలో అని చెప్పబడినటువంటిదిగా చూస్తూ వస్తుంటున్నాం. మరియు అదే కాకుండా 34వ అధ్యాయము నిర్గమకాండము 34వ అధ్యాయము 25వ వచనము నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచుకొనకూడదు. మరి ఇంకొక వాక్యం చూస్తాము. మరి లేవీయుల కాండము 2వ అధ్యాయం మరి 11వ వచనము మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె యెహోవాకు హోమముగా దహింపవలదు. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఈ యొక్క పులియని రొట్టెల పండుగలోను పస్కా పండుగలోను పులి అనేది వాడకూడదు. అది కలుషితమైన దానికి మరి నిషిద్ధమైనదిగా మరి చెడుకు సూచించినటువంటిదిగా చూస్తుంటున్నాము. బలిపీఠం పైన వాటిని తీసుకొని రాకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూస్తుంటున్నాము దేవుని వాక్యంలో ఈ యొక్క పులిసిన దాన్ని కొంతవరకు వాడబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. అదేంటంటే మరి ప్రథమ ఫలములో మరి అర్పించినప్పుడు మనం చూస్తుంటున్నాం. ప్రథమ ఫలములు అర్పించినప్పుడు మరి అక్కడ చూస్తామా మనము లేవీయుల
పత్రిక లేవీల కాండము 7వ అధ్యాయం. లేవీల కాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. కాబట్టి అక్కడ చూస్తుంది మరి కృతజ్ఞత పూర్వకంగా ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఆ పులిసిన రొట్టెను మరి చూడబడుతుంది. అది మరి అర్పించవచ్చును అని ప్రభు సన్నిధానంలో అంగీకరింపబడట మనం చూసుకుంటున్నాం. ఇక వాక్యంలో చూసినట్లయితే ఇతర సందర్భంలో ఈ యొక్క పులిసిన దాన్ని ఎక్కడనో మరి వాడబడినటువంటి సంగతి మనం చూడడం లేదు. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి పులిపిండిని గురించినటువంటి సందర్భాలు అనేక సంగతులు మరి చెప్పబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి పరిసయ్యుల పులిపిండి అని చూస్తుంటున్నాం. కాబట్టి మరి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 6వ వచనము 12వ వచనంలో చూస్తుంటున్నాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము చదవండి. అప్పుడు యేసు 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని చూస్తున్నాం. పరిసయ్యులు ఎల్లప్పుడూ యేసు ప్రభు దగ్గర మరి పొరపాట్లను మరి కనుగొనవలననే మరి వారిను మరి వారితో ఉన్నటువంటి వారి శిష్యులను కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి శోధించినటువంటి వారుగా చూస్తుంటున్నాము. పరిసయ్యులు ఎవరు? శోధకులు. కాబట్టి పరిసయ్యుల యొక్క పులిపిండిని మరి మీలో ఏదిగా ఉండకూడదు అనేటువంటి ప్రభు చూసుకుంటున్నాం. మరి 12వ వచనము. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యుల సద్దూకయ్యులను వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించినటువంటిదిగా చూసుకుంటున్నాం. కాబట్టి పరిసయ్యుల పులిపిండిని గురించి మరియు సద్దూకయ్యుల గురించి కూడా చెప్పబడి ఉంటున్నది. వాళ్ళు చెప్పేది ఏంటంటే పునరుత్థానం లేదని చెప్పేవారు అనమాట. కానీ మాకు 22వ అధ్యాయము 23వ వచనము. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 23వ వచనము. పునరుత్థానం లేదని చెప్పేది సద్దూకయ్యులను ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెళ్లి చేసుకునే వాళ్ళను ఈ ఉపమానం ఈ సంగతి చెప్తూ మరి మొదటి వాడు మరి చనిపోయిన తర్వాత వారి సహోదరుడు పెళ్లి చేసుకుంటాడు. మరి అవి చేసుకోవచ్చు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుంది. వాడికి సంతానం లేకుండా చనిపోతాడు. 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 5వ వారు, 7 మంది మరి ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటారు. మరి ఎవరికి సంతానం లేకుండా అయిపోతారు. తర్వాత మరి పరలోక రాజ్యంలో పునరుత్థానంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని మరి తప్పుపట్టచ్చు. మరి పునరుత్థానం లేదని చెప్పేసి సడ్యూసీస్ లేక సద్దూకయ్యులను గురించినటువంటి పులిపిండి మనం చదివినాం. ఇంకొకటి అదే 22వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 16వ వచనం. బోధకుడా నీవు సత్యవంతుడవైండి దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. 21వ వచనం. అందుకైనా అలాగైతే కైసరుకు దేవునికి ఇక్కడగా వచ్చి వారు ఒక నాణ్యం చూపించేసి ఇది కైసరుకు మరి పండించుట న్యాయమా అన్నప్పుడు ఆయన అంటాడు ఆ నాణ్యం నా దగ్గర తీసుకొని రండి అని మరి చెప్పి ఆ నాణ్యం చూసి
మరి దానిపైన ఎవరి మరి ముద్ర ఉంటుంది అంటే కైసరుది. కాబట్టి కైసరుకు మరి దేవుని చెల్లించుడి అని ఆ విధంగా మరి శోధకులుగా వారు వచ్చి మరి హేరోదీయులు అన్నమాట, ఒక తెగ యూదుల్లో ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు కనుక ప్రభుని శోధించడానికి వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు కనుక ఇలాంటి పులిపిండి మరి చెడుగు వారిలో ఉన్నటువంటి సంగతి గురించి యేసు ప్రభు చెబుతూ మరి పులిపిండి మీలో ఉండకుండా మరి చూసుకునవలసినటువంటి సంగతి చూసుకుంటున్నాం. మరి ఈ వాక్యంలో మరి మరి చూస్తుంటున్నాము మరి ఈ యొక్క పులిపిండి లేకుండా చూసుకునవాలని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మరి ఇక్కడ మాత్రము మరి చదువుదామా 33వ వచనము ఏ విధంగా వ్రాయబడి ఉంటున్నది. మత్తయి రాసిన సువార్త 13:33. మత్తయి రాసిన సువార్త 13:33. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలినటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి ఇక్కడ చూస్తుంటున్నాము యేసు ప్రభు మరి ఈ యొక్క పులిపిండిని గురించి చెప్తూ వస్తుంటున్నాడు. ఈ యొక్క పులిపిండిలో మరి కొంచెం పులిసినది దాచపెట్టబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. మళ్ళీ చదివిన తర్వాత నేను నా నోరు తెరిచి 34 నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకం పుట్టినది మొదలుకొని ఓకే చాలు. మరి ఇక్కడ రెండవ పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు. కాబట్టి ఇక్కడ మరి ఆ యొక్క 3 కొంచెముల యొక్క పిండి కొంచెం కాదు, ఆ యొక్క చిన్న కొద్దిగా ఉన్నటువంటి ఆ యొక్క పులిపిండి లోపల ఉంచినటువంటిదిగా చూస్తుంటున్నాము. ఆ యొక్క పులిపిండి కొద్దిగా ముద్దంతయు పులియజేసినటువంటిదిగా చూస్తున్నాము. ఇక్కడ మరి చూసినటువంటి ఈ యొక్క పులిపిండి వేరుగా ఉంటుంది. దేవుని కార్యాలను చూస్తుంటున్నాము. ఎప్పుడైతే దేవుని కార్యము మొదలవుతుందో అది కొద్దిగా ఉన్నప్పటికీ మరి ఎంతగానో విస్తరింపబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. ముద్దంతయు పులుగు వరకు కదా. కాబట్టి ఈ సమయంలో మరి చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి చూడబడుతున్నటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి ముద్దంతయు మరి పులువబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. దేవుని వాక్యం మరి ఏ విధంగా మరి శిష్యులను పిలిచి యేసు ప్రభు ఈ లోకంలో నుండి ఆరోహణ కాకముందు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన ఆ విధంగా మరి ఈ యొక్క శిష్యులు సర్వలోకానికి సువార్తను ప్రకటించారు. అది కొద్దిగా మరి ఉన్నటువంటి ఆ యొక్క ముద్దలో ఉన్నటువంటి పులిపిండి సర్వలోకము ముద్దంతే పులుగు వరకు చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి అపోస్తలుడైన పౌలు జీవితంలో చూస్తుంటున్నాం. మరి ఎన్ని సంఘాలు మరి ఆయన నెలకొల్పి మరి యూరోప్ ప్రదేశం అంతే తిరిగి మరి దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వాడిగా చూస్తుంటున్నాము. అది దేవుని కార్యము మరి ఆ విధంగా కొద్దిగా ప్రారంభమవుతుంది, మరి ఎంతగా విస్తరించినటువంటిదిగా చూస్తుంటున్నాము. మరి అదే కాకుండా సహోదరుడు భగత్ సింగ్ గారు ఆ యొక్క సంఘ దర్శనము మరియు ఆ యొక్క మరి నూతన జీవితము మరి చూసినట్లయితే నీవు రక్షింపబడినవా, ఆర్ యు బోర్న్ అగైన్ అన్నటువంటి ఈ యొక్క రెండు సందేశాలను సర్వలోకానికి అది మరి ప్రాకినటువంటిదిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఏ విధంగా మరి ఇక్కడికి మన భారతదేశానికి వచ్చి ఆ యొక్క సత్యాన్ని బోధించచ్చు మరి ఇక్కడి నుండి సర్వలోకానికి వెళ్ళినటువంటి దైవజనుడు మరి బ్రదర్ భగత్ సింగ్ గారు అనేక సంఘాలను నెలకొల్పినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. సంఘ దర్శనాన్ని మరి సర్వలోకంలో ఆ యొక్క దర్శనాన్ని మనం చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క రక్షణ సువార్తమానము మరి యేసు ప్రభు శిష్యులకు చెప్పబడినటువంటిదిగా మరి చూస్తుంటున్నాము. అపోస్తలుడైన పౌలు ఇక నేను యూదులో కాదు, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నేను అన్యజనులోనికి వెళ్తున్నాను. కాబట్టి రక్షణ
మొట్టమొదట యూదులకు, తర్వాత మరి గ్రీస్ దేశస్తులకు, యూదులు కానిటువంటి వారికి. కాబట్టి ఎప్పుడైతే యూదులు దాన్ని తిరస్కరించినప్పుడు మరి ఎక్కడికి పోయినారో అన్యజనుల దగ్గరికి వెళ్ళినారు. అదేవిధంగా పెద్ద పెద్ద దైవజనులుగా ఉంటున్నారు. బిల్లీ గ్రహాం గారు, మరియు చూసినట్లయితే మరి విలియం కేరీ, మరి హడ్సన్ టేలర్, మరి అనేక మంది, జాన్ వెస్లీ గారు, మరి అనేక మంది దేవుని వాక్యాన్ని మరి అనేక చోట్ల మరి దాన్ని ప్రకటించినటువంటి వారు చూస్తుంటున్నాం. ముద్దంతయు పులియు వరకు, లోకమంతయు మరి సర్వ సృష్టికి మరి ఈ యొక్క స్వార్థ మరి ప్రకటింపబడినట్లు మరి దేవుడు దాన్ని పూర్తి చేయమంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి చూసినట్లయితే ఈ యొక్క స్వార్థ యొక్క ప్రభావం లోకమందంతటా సంచరిస్తున్నటువంటిదిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆ యొక్క స్వార్థను నువ్వు విన్నావా? ఆ స్వార్థ నీలో కార్యం చేసిందా? నువ్వు రక్షింపబడినావా? నీ యొక్క పాపములు క్షమింపబడి ఉంటున్నావా? ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి విన్న వారందరితో ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ఆ యొక్క నికోదేము కూడా మరి అలాంటి దర్శనం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చూడలేడు అని చెప్పబడినటువంటిగా చూస్తుంటున్నాం. మరి ఆ విధంగా ఆ యొక్క దర్శనంలోనికి ఆయన వచ్చినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఈ సమయంలో మరి ఈ యొక్క వర్తమానం అనేకుల హృదయంలో మరి లోకమంతట్లో సంచరించినటువంటిదిగా ఉంటుంది. మరి నువ్వు కలిగినావా? నీవు కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు. నీ పాపం క్షమింపబడి ఉంటే మరి నిత్య రాజ్యంలోకి దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆ యొక్క రక్షణ అనుభవం ప్రతి ఒక్కరిలో మరి ఉండునట్లు మరి చూస్తూ వస్తుంటున్నాము. ఇంకో వాక్య భాగం మనం చూస్తాము. మొదటి తిమోతి రాసిన పత్రిక, 1 Timothy chapter 4. 1 Timothy chapter 4 verse 1 to 3. మొదటి తిమోతిలో రాసిన పత్రిక. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతురనియు ఆత్మహత్యగా చెప్తారు. ఆ పులిపిండి అనమాట. మరి దుష్టత్వము, దౌర్జన్యము, బలత్కారము అంటారు. కానీ ఇంకొక పులిపిండిని గురించి ఇక్కడ రాయబడుతుంది. చదువు. అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారు వివాహమును నిషేధించు సత్య విషయమై అనుభవము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను చదువు. దాని తర్వాత దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదో నిషేధింపబడినది కాదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పులిపిండి మరి ఎప్పుడైతే కృతజ్ఞతతో కలిసి మరి మనము తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని పవిత్రపరిచినది. వాట్ గాడ్ హస్ క్లెన్స్డ్ నో మ్యాన్ క్యాన్. మరి అది అపవిత్రమని ఎన్నడూ తలచకూడదు. దేవుడు పవిత్రపరిచిన దాన్ని మనం ఎవరము దాన్ని అపవిత్రము అని చెప్పనీకే వీలు లేదు. కాబట్టి ప్రభు పవిత్రపరిచినటువంటి ఈ యొక్క మరి దానిని దేవుడు మనకి మరి అందరూ మనము భుజించగలుగుటకు మరి దేవుని వాక్యంలో మనము చూస్తూ వస్తుంటున్నాము. మరి అదే మొదటిది తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి మొదటి 3 వచనాలు చూస్తుంటున్నాము. మరి ఏది మనకు కృతజ్ఞతాస్తుతులతో తీసుకున్నట్లయితే నిషిద్ధమైనదిగా ఉండదు వచనం. కాబట్టి ఆ విధంగా మరి ఈ యొక్క మరి ఈ యొక్క మరి ఈ యొక్క ఉపమానము నేను కొరకే. కాబట్టి ముద్దంతైకులో చేయదు. కాబట్టి లోకమునంతయు దేవుడు దాన్ని తన యొక్క స్వార్థతో నింపువాడు. అందుకొరకు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించేవాడుగా చూస్తుంటున్నాం.
ఆ విధంగా రక్షణ లేని వారు రక్షణలోనికి రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఇది మరి 3వ ఉపమానం. 4వ ఉపమానం మనం చూసి ముగించుకుందాము గాక త్వరలో. మరి ఇది చూసినట్లయితే మరి చదువు తర్వాత 33వ వచనం నుండి తర్వాత 33 నుండి 35 వరకు కదా, 36 37 కదా, 37 చదువు. పరలోక రాజ్యంతో రాయబడింది కదా. పరలోక రాజ్యము మరి మరి 44 రైట్. ఓకే, 44వ వచనం. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలినది విన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి దాని కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విధంగా మరి పొలములో దాచబడినటువంటి ధనము నీవు కలిగి ఉంటున్నావా? ఈ సమయంలో పొలములతో మాట్లాడుతూ వస్తున్నటువంటి వారు చూస్తుంటున్నాం. కాబట్టి దానికి ఇంకో విధంగా చెప్పాలంటే ఒక పాపి మరి ప్రభుని వెతకడానికి వెళ్తున్నటువంటి వాడిగా చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క పొలము చూసినట్లయితే మరి పొలము లోకమై ఉంటున్నది. 38వ వచనం చదువుమా. పొలము లోకము చాలు. కాబట్టి ఇక్కడ పొలము మరి లోకానికి సూచిస్తున్నటువంటిదిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పొలంలో దాచబడినటువంటి ఆ యొక్క మరి దాచబడినటువంటి ధనము కూర్చోవచ్చు. కాబట్టి మరి ఈ యొక్క లోకంలో మరి ప్రభును కనుగొనడానికి మరి ఈ లోకంలో చూస్తుంటున్నాం. అనేక మంది సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని కనుగొంటారో, క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎప్పుడైతే తెలుసుకుంటారో మరి సమస్తముని విడిచిపెట్టి మరి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారుగా చూస్తుంటున్నాం. అనేక మంది వచ్చినారు. నీవు కూడా రావాలని ఒక పాపి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తన కలిగినదంతా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావడం అన్నమాట. క్రీస్తు మరి ఆ యొక్క పొలములో దాచబడినటువంటి ధనముగా చూస్తుంటున్నాం. ఈ లోకానికి పంపబడినటువంటి వాడు యేసు ప్రభు ఈ లోకానికి పంపబడి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ధనాన్ని నువ్వు కనుగొన్నావా? నువ్వు కనుగొంటున్నావా? మరి నీకు ఆ అనుభవంలో నీవు ఉంటున్నావా? ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. కనుక మరి ఒక పాపి ప్రభువును కనుగొనడము చూసినట్లయితే లోకమంతటిలో మరి ఈ యొక్క ధనాన్ని ఆయన కనుగొని మరి సంతోషంతో మరి వెళ్ళినటువంటి వాడిగా చూస్తుంటున్నాము. అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలము చూస్తుంటున్నాను. కాబట్టి దాంట్లో దొరికిన సంతోషం. కాబట్టి క్రీస్తు ప్రభువును నువ్వు కలిగించినావా? నీకు దొరికినాడా? మరి అది నీకు సంతోషము, నీకు సమాధానము మరి అనుగ్రహించినటువంటి ఆ యొక్క మరి చూస్తుంటున్నాం ధనము. ఆ ధనము దేవుడు నీకు అనుగ్రహించును కాక. అది ఒక విధంగా మనము చెప్పవచ్చును. ఆయన క్రీస్తును అమ్మేది లేదు కదా. కాబట్టి తన లోకాన్ని ఆయన విసర్జించి ఆ పొలంలో ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని మరి సేకరించినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి రెండో విధంగా ఇంకో విధంగా కూడా ఒక భాగము ఆ విధంగా ఉంటుంది. రెండవ భాగము మరి ఇదే ఒకటే వచనంలో చూస్తుంటున్నాము. ఇంకో విధంగా కూడా తెలియవస్తుంది. ఈ యొక్క లోకము మరి చూసినట్లయితే మరి ఈ యొక్క పొలము లోకానికి చూడబడుతున్నది. మరి ఈ యొక్క లోకాన్ని మరి కొనడానికి వచ్చినాడు మన ప్రభు. ఈ లోకాన్ని కొనడానికి వచ్చినాడు ప్రభు. ఏం చేసినాడు? తన కలిగినదంతయు అమ్మివేసినాడు. అక్కడ పాపి తన కలిగినదంతయు అమ్మివేసి ఆ యొక్క
మరి ధనాన్ని కొనుక్కున్నటువంటి వాడుగా చూస్తున్నాం. అది ఒక భాగం. రెండో భాగంగా మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని కొన్నాడు. ఈ లోకాన్ని కొనడానికి మరి ఏం చేసినాడు? తన కలిగినదంతే అనుగ్రహించినాడు, ఇచ్చేసినాడు కదా. మరి తన కలిగినదంతే, తన ప్రాణమును, తన రక్తాన్ని ధారపోసినటువంటి వాడుగా చూస్తున్నాం. విలువ కట్టలేనటువంటి ఆ యొక్క మరి ధనం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి లోకాన్ని కొన్నటువంటి వాడిగా చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మరి మనకు ఆ యొక్క ధనము, అందులో నుండి ధనాన్ని తీసుకోవాలని ఎవరి ధనము? దేవుని వాక్యంలో చూసుకుంటున్నాము. మరి నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 19:5 చూసినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా చూస్తున్నాము. కాబట్టి ప్రభుకు ఏర్పరచబడిన పెక్యులర్ ట్రెజర్ అని ఇంగ్లీష్లో రాయబడుతున్నది. 135వ దావీదు కీర్తన 4వ అధ్యాయం వచనం. 135వ కీర్తన 4వ వచనం చూస్తాము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొని తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు. కాబట్టి ఈ యొక్క స్వకీయ ధనము ఈ యొక్క లోకంలో మరి ఏ ధనము? ఇశ్రాయేలు వారిని ఏర్పరచుకునేటువంటి వాడుగా చూస్తుంటున్నాము. అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు మరి ఏర్పరచుకునేటువంటి వాడుగా, స్వకీయ సంపాద్యంగా మరి ఆ యొక్క జనాన్ని తన కొరకు ఏర్పరచుకునేటువంటి వాడుగా చూసుకుంటున్నాం. మరి ఈ యొక్క మరి చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి వారుగా చూస్తున్నాం. ఈ విధంగా లోకానికి వచ్చి లోకాన్ని కొన్నాడు. అందులో ఒక ధనము మరి ఇశ్రాయేలును కనుగొన్నటువంటి వారుగా చూస్తున్నాం. మరి రోమీయులకు రాసిన పత్రిక, మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రభును తృణీకరించినటువంటి వారుగా ఉంటున్నారు, కానీ వారికి ఏర్పరచబడినటువంటి జనాంగం. మరి తర్వాత చూస్తాము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మరి ఈ యొక్క సువార్త మరి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు. ఇశ్రాయేలునే కాదు, మరి చూసినట్లయితే అన్ని జనాంగములను గ్రీసు దేశస్తులను సైతము. కాబట్టి రక్షణ మొట్టమొదటి ఇశ్రాయేలుకు, తర్వాత మరి గ్రీసు దేశస్తులకై ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాము. చదువు. అలాగనే అప్పటి కాలమందు సైతము ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. అది కృపచేత అయిన ఎడల ఇది క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇంకను కృప కాకపోవును. మరి ఇక్కడ చూస్తుంటున్నాము, మరి కృప ద్వారా మనము రక్షింపబడినటువంటి వారంగా ఉంటున్నాము. ఇశ్రాయేలు వారి యొక్క శేషంలో చూస్తుంటున్నాం, శేషించిన ప్రజలు చూస్తుంటున్నాం. మరియు ఇక్కడ ఇంకో వాక్యం చూసినట్లయితే గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,
పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇంగ్లీష్లో ఉంది యాజ్ ఎ వన్ బాడీ, సంఘముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుడు కొని ఉంటున్నాడు. దేవుని వాక్యం చూస్తుంటున్నాము. క్రీస్తు యేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నటి సంఘం. కాబట్టి యూదుడైనను, గ్రీసు దేశస్థుడైనను, మరి ఎవరైనాను, దాసుడైనను, స్వతంత్రుడైనను అందరూ ఆయనలో చేర్చబడినటువంటి వాడుగా ఉంటున్నారు. ఆయన సంఘంగా చేర్చబడినటువంటి వాడుగా ఉంటున్నారు. కనుక ఆ సంఘము మరి క్రీస్తుదై ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వరకు చూస్తామా? ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్యపు గోడను మరి తీసివేసినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఓకే, ఇంకో వాక్య భాగం చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. 17 to 19. ఓకే, 17 to 19 అదే నేను చదువుతాను. సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాము. మరి 17 నుండి 19 వరకు చూస్తుంటున్నాము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాత్సయమును బట్టి అని చూస్తుంటున్నాం. కనుక ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం, ఆయన ఇట్ ఈస్ ఇన్హెరిటెన్స్. కాబట్టి దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క స్వాస్థ్యంగా మనము చేయబడినటువంటి వారంగా చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూసి ముగించుకుంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించినట్లు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిందను నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం ఎదుట కుడి పార్శ్వమున ఆసీనుడైంటున్నాడు. కాబట్టి యేసు వైపు చూచుచు మనం పందరంగంలో మనం ఓపికతో పరిగెత్తుటకు ప్రభు మనకు సాధించింది కాక ఈ లోకాన్ని కొన్నాడు. మరి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క శేషము మరి యూదులను మరియు గ్రీసు దేశస్థులను, దాసులను, స్వతంత్రులను, స్త్రీలను, పురుషులు అందరూ ఆయన శరీరం అంటున్నారు. క్రీస్తు యేసు అని శరీరము అని చూస్తుంటున్నాం సంఘం. కనుక ఆ సంఘంలో దేవుడు మనల్ని మరి కొన్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము. తన స్వరక్తం ఇచ్చి కొని ఉంటున్నాడు. అదే ఈ లోకంలో నుండి ప్రభు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క సంఘమే ఆ యొక్క మరి ధనము, పొలంలో ఉన్నటువంటి ఆ యొక్క ధనము మరి చూస్తుంటున్నాము. మరి ఇశ్రాయేలు ప్రజలను అని స్వకీయ సంపాద్యము, మరి ఇక్కడ సంఘము. మరి మీరందరూ మరి నిత్యరాజ్యంలో దేవుడు మరి ఆ యొక్క నిత్యరాజ్యంలో మనము చూసుకుందాము గాక. ఆ విధంగా దేవుడు మనందరినీ ఆ యొక్క సంఘములో మరి పాలు పొందినట్లు, సంఘంలో భాగములుగా లేక సంఘంలో అంగములుగా దేవుడు చేయను గాక. మొదటి భాగం చూస్తున్నాము. మరి ఆ యొక్క ధనము ఎవరు? క్రీస్తు. ఒక పాపి తన రక్షణ కొరకై సమస్తమును విడిచిపెట్టి ఆ యొక్క క్రీస్తును సంపాదించుకున్నటువంటి వాడుగా
మరి మనల్ని చేయగాక రక్షణ పొందాలనే వారి నిమిత్తమై ఈ సమయంలో ప్రభు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ప్రభు కార్యం చేసి తన కార్యాన్ని మరి మన మధ్య జరిగించిన గాక. ఇది మరి 4వ యొక్క ఉపమానం చూస్తున్నాము. మరి వచ్చే వారము 5, 6 వచనం చూస్తాము. ఈ సమయంలో ప్రార్థన చేసుకోక ముందు మరి కొన్ని ప్రకటనలు చేయనంటున్నాము. దయచేసి విన్నవారు ఈ వాక్యాన్ని వినిచినటువంటి వారు మరి ఇతరులకు బోధించండి. ఈ యొక్క పరిచర్య వ్యర్థం కాకుండా, ఈ పరిచర్య వ్యర్థం కావాలంటే దానికి నీవే బాధ్యుడవు, మన సంఘస్థులమందరము బాధ్యులమైంటున్నాము. కాబట్టి ఎంతో భారంతో ప్రార్థనతో ఈ యొక్క పరిచర్యను మరి కొనసాగిస్తున్నట్లయితే ఎంతమంది దాన్ని వీక్షిస్తున్నారు, ఎంతమంది దానితో మరి ఆశలు పొందుతుంటున్నారు, బలపరచబడుతుంటున్నారు ఎరగలేని వారు అనుకుంటున్నాము. దయచేసి ప్రభుత్వ మీకు విన్నవించడం ఏంటంటే ఈ యొక్క పరిచర్యను దాన్ని నిర్లక్ష్య పెట్టకండి. ఇక్కడ చదివినాము మరి 12:2 హెబ్రీలో ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప సదుపాయం మనకు సేన ప్రార్థనలు చేసినప్పుడు దాన్ని నిర్లక్ష్య పెడితే ఈ విధంగా మనము తప్పించుకొని అయితున్నాం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనమే కాదు దాన్ని వినడము, ఇతరులకు కూడా మరి అదే సమయం కాదు ఇతరులకు కూడా చెప్పి మా సేన ప్రార్థన మందిరంలో నుండి వస్తున్నటువంటి ఈ యొక్క దివ్యవాణి మరి దైవవాక్కును మీరు కూడా వినండి, దేవుని ఆశీర్వాదం పొందండి అని మనకి ఇతరులను మనం మరి ప్రోత్సహించడము కాక. మరి ఈ సమయంలో మరి చూసినట్లయితే ఎప్పుడైనా వారు చెప్పినారు, మీరు ప్రార్థించండి మీ కొరకై. మరి ఒక దైవ సేవకుని మేము కొరకై సిద్ధం చేసుకుంటున్నాము. మరి ఎవరైతే పంపవాలని అనుకున్నామో వారు ఈ యొక్క హైదరాబాద్లో కరోనా వైరస్ ఉంది, మేము రాలేము, ఇక్కడే ఉంచండి మమ్మల్ని అన్నారు కనుక మరి మరొకరికైనటువంటి ఒక సేవకుని కొరకై వారు ప్రార్థిస్తున్నారు. త్వరలో మన మధ్యకు మరి 2 వారు ఒక సేవకుని పంపినట్లు దాని కొరకై ప్రార్థించండి. మరి ఇంకొక సంగతి, మన మధ్యలో కరోనా వైరస్ ద్వారా ఉన్నటువంటి 3 వ్యక్తులు చూస్తుంటున్నాము. మరి దేవుడు వారిని కనికరించి ముట్టి స్వస్థపరిచినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మరి ఇంకొకరి కూడా ప్రార్థించవాలని చూస్తుంటున్నాం. ఈ సమయంలో మరి ఆ యొక్క కుమారి సహోదరి యొక్క భర్త శామ్యూల్ దేవుడు అతను స్వస్థపరిచినాడు. మరి రేపు లేక ఎల్లుండి ఆయన డిశ్చార్జ్ చేయనంటున్నారు. మీ ప్రార్థన బట్టి దేవుని వందనములు. ఎంతమంది ప్రార్థన చేసినారో వారందరికీ ప్రభుత్వ సంఘ పక్షాన మీకు మరి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాము. ఆమస్ కొరకు కూడా ప్రార్థించండి. ఇంకా నీరసంగా ఉంటున్నాడు, దేవుడు ఆ బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థత వచ్చినట్లు ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. మరి కర్మిల్ ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి శాంసన్ ఓయంలో పనిచేసేవాడు. మరి ఒక మరి సహోదరు డాక్టర్, క్రైస్తవ డాక్టర్ ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చడం ద్వారా మరి ఒక 10 దినాలలో ఆయనకున్నటువంటి ఆ యొక్క పాజిటివ్ కరోనా మరి దాన్ని తొలగించుకొని ఇప్పుడు మరి ఆరోగ్యంగా ఉంటున్నాడు. నిన్నటి దినమున ఆయనతో మాట్లాడగలిగినాను. అదేవిధంగా మరి కరోనా వైరస్ తాకినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. జేకబుని యొక్క కుమారుడు మరి ఆ యొక్క సైమన్ సహోదరుని మరి మహిమను పిలుచుకునబడినట్టుగా చూస్తుంటున్నాం. కానీ ఈ సహోదరుడు మరి రేపటి దినమున చూసినట్లయితే ఆయన అక్కడి నుండి కరోనా ఆ యొక్క క్వారంటైన్ నుండి విడుదల పొందనంటున్నాడు. ఆ యొక్క రూమ్లో ఆయనను బంధించినారు తన గృహంలో. మరి ఆయనకు విడుదల మరి రేపటి దినమున జరగనే ఉంటున్నది. నిన్నటి దినమున ప్రార్థించినాము. దేవుడు ఆ బిడ్డను ఆరోగ్యంగా ఉంచినటువంటి సంగతి చూస్తుంటున్నాము. ఆ విధంగా ఇంకొక సహోదరి ఏదైతే సైమన్ వారి యొక్క మరి సతీమణి సహోదరి విక్టోరియా యొక్క కొలి ఆ బిడ్డ కూడా మరి చూసినట్లయితే ఈ కరోనా వైరస్ ద్వారా మరి ఉంటుండగా ఆ బిడ్డను కూడా మరి పేరు తెలియదు, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థించవాలని కోరుకుంటున్నాము. మరి తర్వాత ఈ సమయంలో మరి చింతల్లో ఇక్కడ చూస్తుంటున్నాము. ఇక్కడ మరి ఈ యొక్క పెళ్లి ఆహ్వానం ఉంటుంది. మరి చింతల్లో ఉన్నటువంటి జేమ్స్ బ్రదర్ యొక్క కుమార్తె
మరి శనివారము 18వ తారీఖు ఆ యొక్క హెబ్రోన్ ప్రార్థన మందిరము సూరారంలో మరి అక్కడ మరి సహోదరుడు జోసెఫ్ కురియన్ బ్రదర్ రానంటున్నాడు. ఆ యొక్క వివాహం జరిపించనంటున్నారు. వారి కొరకై మరి మీరు ప్రార్థించండి. వాట్సాప్లో ఈ యొక్క కరపత్రికని ఆహ్వాన పత్రికని మరి పంపించుతున్నాము. వారి కొరకై ప్రార్థించండి. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల ప్రభా దగ్గర తండ్రి కృపంతటి కొరకై వందనాలు. ఇష్టపడినటువంటి వాక్య భావం కొరకై ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాము. మీరే జ్ఞాపకం చేసుకొని కనికరించండి, కృప చూపించమని వేడుకుంటున్నాము. 3వ ఉపమానం 4వ ఉపమానం అని చూసుకుంటున్నాము. ఓ దగ్గర తండ్రి ఒకప్పుడు ఆ యొక్క పులిపిండిని గురించి ప్రభావం సెలవిచ్చినారు. ఆ యొక్క పండుగల్లో ఇశ్రాయేలు పండుగలో దీంట్లో దాన్ని చేర్చకూడదు ప్రభావం. మరి కానీ ఒకదానికి వినాయకుడు ఇచ్చినారు ప్రభా. ఆ యొక్క కృతజ్ఞత ఆ యొక్క బలి ప్రభ తీసుకొచ్చినప్పుడు మరి ఆ పులిసిన రొట్టె అని ప్రభు చెప్పబడినటువంటి దేవా నీకు వందనాలు. కానీ మరి చూస్తుంటున్నాము కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా ఆ యొక్క పరిసయ్యుల పులిపిండి, సద్దుకైల పులిపిండి, హేరోదీయుల పులిపిండి గురించి ఎంతగానో మరి దేవ తండ్రి బహుళంగా చెప్పబడినటువంటి సంగతి చూస్తున్నాం. కానీ ఈ యొక్క పులిపిండి 44వ వచనము 11వ అధ్యాయము మరి ప్రభా మత్తయి రాసిన సువార్తలో చూసిన విధంగా మరి ముద్దంతయు పులే చేయ వరకు అని చూస్తున్నాం కనుక కాబట్టి సర్వలోకానికి ప్రభా స్వార్థ ప్రకటించడానికి ఈ యొక్క పులిపిండి ఏదైతే ప్రభావం ఆ ముద్ద లోపల దాచిపెట్టినది ముద్దంతే ఈ విధంగా పులి చేయబడి ఉంటుందో నీ యొక్క స్వార్థ లోకమంతే ప్రకటింపబడినట్లు సహాయం చేసి నడిపించండి. ఎంతమంది స్వార్థికులు ఉంటున్నారో దైవజనులు ఉంటున్నారో ప్రభా వారందరి కొరకే ప్రార్థిస్తున్నాము. వారందరూ ప్రభావ మరి చేసినటువంటి స్వార్థను మీరే దీవించి ఆస్వాదించండి. ఈ సేవలు మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని కనికరించమని కోరుతూ వస్తుంటున్నాం. దేవ తండ్రి కృపల దేవ తర్వాత ప్రభావ మరి 4వ యొక్క ప్రభావ ఉపమానంలో చూస్తున్నాము. ఆ యొక్క ప్రభావ ప్రశస్తమైనది ఆ పొలంలో మరి ప్రశస్తమైనది మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి చూస్తున్నాం ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తును పొందినారో వారందరినీ బట్టి నీకు వందనములు. ఎవరైతే క్రీస్తు లేనటువంటి వాడు నా వాడు కాడని చూస్తున్నాం కనుక దేవ తండ్రి నిన్ను పొందిన బిడ్డలుగా చేసుకోనండి. తర్వాత ప్రభా రెండవదిగా చూస్తున్నాము ఈ యొక్క పొలము లోకమై ఉంటుంది. మరి లోకంలో నుండి ప్రభా మీరు కొన్నటువంటి ఆ యొక్క సంఘము ఉదయ తండ్రి నీకు వందనాలు. స్వరక్తం ఇచ్చి ప్రభా కొన్నటువంటి ఈ యొక్క సంఘము మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలే కాదు మరి ప్రభా చూసినట్లయితే గ్రీసు దేశస్తులు, దాసులు, ప్రభ స్వతంత్రులు, ప్రభ స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు ప్రభా ఆ యొక్క సంఘంలో నేను అంగీకరించినటువంటి వారు, నేను స్వీకరించినటువంటి వారు క్రీస్తు సంఘంగా మరి ఒకే శరీరముగా చేయబడినటువంటి వారందరూ ప్రభా ఆ యొక్క ప్రభా మరి ధనమై ఉంటుంది. ఆ యొక్క పొలంలో దాచబడినటువంటి ధనం మీరు సిద్ధం చేస్తున్నారు. దాని బట్టి వందనాలు. ఈ విధంగా ప్రభా ఈ 2 ఉపమానాలు మా జీవితంలో గొప్ప కార్యం చేయనట్టు కృప చూపించి కనికరించమండి. వందనాలు స్తోత్రాలు చెల్లించి క్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి ఆ విధంగా ఇతరులకు కూడా చెప్పండి. ఈ యొక్క పరిచర్య మనము వ్యర్థపరచుకోకుండా అనేకులకు దీవెనకరంగా చేయనట్లు సీఎం ప్రార్థన మందిరం యొక్క పరిచర్య మరి అనేకులకు ఆ దినాల్లో స్వార్థ విధంగా ప్రకటించినామో సంఘాలు ఈ విధంగా మరి ఈ దినాల్లో ఈ యొక్క పరిచర్య అనేకులకు అది ఆశీర్వకరంగా చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.